500 కూరగాయలు తీసుకొచ్చిన 5 రూపాయల కొత్తిమీర తీసుకురాకపోతే ఆ 500 కూరగాయలు అయిపోయేంత వరకు నాకు మా ఆయనకి గొడవ అయితేనే ఉంటది. నేనైతే కొత్తిమీర లేని కూర చుట్టం లేని ఇల్లు ఒకటే అంట. కొత్తిమీర లేని కూర వండబుద్ధి కాదు, తినబుద్ధి కాదు. అట్లనే ఆత్మీయులు లేని ఇల్లు ఇంద్రభవనమైనా సరే వెలితిగానే ఉంటుంది. ఈ రెండు ముచ్చట్లు మీలో ఎంత మందికి కరెక్ట్ అనిపించినాయో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఈ కొత్తిమీర ముచ్చట అలాంటి ఆడవాళ్ళందరికీ నచ్చుతుంది అనుకోండి, అది వేరే విషయం. ఈ కొత్తిమీర పంచాయతీ ఏంది, అసలు ఏం జరిగిందో చెప్పక్క అనుకుంటున్నారా? చెప్తా వినండి. నిన్న మా పెద్దాడి బిడ్డ పొలం దగ్గర చిన్న దావత్ ఇచ్చింది మాకు. ఆ దావత్ యొక్క ప్రత్యేకత ఏంది అంటే పొలం దగ్గర వండించిన కూరగాయలతో కట్టెల పొయ్యి మీద వండుకొని తినడము. ఈసారి కూడా వెరైటీగా కొత్త వంటలేమి వండలేదు. రొటీన్ గా చికెన్ కర్రీ, బగారా రైసే వండుకున్నాము. కానీ కుదిరితే ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఏదైనా వెరైటీ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తింటాము. చెప్పినా కదా కొత్తిమీర లేని కూర వండబుద్ధి కాదు, తినబుద్ధి కాదు అని. మా ఆడబిడ్డ వాళ్ళ పొలం దగ్గరే కొత్తిమీర వండిస్తున్నారు. అందుకే ముందుగా కొత్తిమీర మెంతి తెంపిన తర్వాతనే వండడం స్టార్ట్ చేసినాము. కొంచెం కష్టం అనుకోకుండా మన ఒంటికున్న బద్ధకాన్ని వదిలి కట్టెల పొయ్యి మీద వండుకుంటే తక్కువ సమయంలో రుచికరమైన భోజనం తినే అదృష్టం దక్కుతుంది.